సైబర్ నేరాలను అరికట్టేందుకు పశ్చిమ గోదావరి జిల్లా పోలీసులు వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నర్సాపురం పట్టణంలో కాలేజీలు, జనసంచారం ఎక్కువగా ఉండే కూడళ్లు, సీనియర్ సిటిజన్స్, వ్యాపారస్తులకు అవగాహన సదస్సు ఏర్పాటు చేసి నేరగాళ్లు ఈ విధంగా మోసాలకు పాల్పడుతున్నారన్న దానిపై అవగాహన కల్పించారు. సిఐ యాదగిరి ఆధ్వర్యంలో పలు చోట్ల ఈ సదస్సు నిర్వహించారు. సైబర్ నేరం జరిగేటప్పుడు వెంటనే 1930కి ఫోన్ చేస్తే కొంతమేర సైబర్ నేరాన్ని నియంత్రించవచ్చు అని అన్నారు. స్టార్టింగ్ స్టేజ్ మంచిగా ఉంటుంది. ఏదైనా ఉద్యోగం వచ్చినప్పుడు ముందు దాటం కానీ గంజాయి అన్నీ కూడా అంతే అనమాట. మనకు కొంచెం ఆనందాన్ని కలిగేస్తుంది, బాగుంది కదా అంట. నేరాలు చేయటాలు చూస్తుందా, ఆ గంజాయి బస్సులో ఉండి అవునా కూడా కొట్టాడు దగ్గర డబ్బులు లాక్కోవడాలు, ఇటువంటి సంఘటనలు కూడా చాలా జరిగి వస్తుంటాయి. వాటిని మనం కాల్ చేసి మనం నమ్మామంటే వాళ్ళు ఏదో ఒక వాట్సాప్ గ్రూప్తో, టెలిగ్రామ్ గ్రూప్తో మనం యాడ్ చేస్తారన్నమాట. యాడ్ చేసిన తర్వాత ఇటువంటి టాస్క్లు ఇచ్చేసి మీకు డబ్బులు వస్తున్నాయని చెప్పంటారు. నేను ఇందా చెప్పాను ఆన్లైన్ గేమ్స్. అదేవిధంగా స్టార్టింగ్లో మనం డబ్బులు లేకుండా వాళ్ళే బోనస్ ఒక 1000 రూపాయలు ఇచ్చి మనకు. మన పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ గారు అయినటువంటి నయం అజ్మీ గారి యొక్క ఆదేశాల మేరకు, అదేవిధంగా అడిషనల్ ఎస్పీ గారు అయినటువంటి భీమారావు గారి యొక్క ఆదేశాల మేరకు మన డిఎస్పీ మేడం శ్రీవేద మేడం గారి యొక్క ఆధ్వర్యంలో మేము యొక్క అవగాహన కార్యక్రమాలు కండక్ట్ చేస్తున్నాం. ముఖ్యంగా మన ఏరియాలో ఎక్కువగా సైబర్ క్రైమ్ అంటే ఈ సైబర్ మోసాలు అనేవి ఎక్కువ జరుగుతున్నాయి. అటువంటి వాటిల్లో అవగాహన ఎంత పెంచితే అటువంటి సైబర్ నేరాలకి, సైబర్ మోసాలకు గురి కాకుండా ప్రజలు ఉంటారనే ఉద్దేశంతోనే మేము ఇలా ఫ్లెక్సీ ఒకటి ఏర్పాటు చేసి మేము అన్ని చోట్ల కూడా ఎక్కడైతే సీనియర్ సిటిజన్ ఉంటున్నారో అక్కడ, కాలేజీలలో, అదేవిధంగా మహిళా సంఘాల దగ్గర కూడా ఇటువంటి అవగాహన కార్యక్రమాలు పెడుతున్నాం. ఎలా మోసం చేస్తారు, మనం ఏ విధంగా మోసపోకుండా ఉండాలి అనే దాని గురించి వాళ్ళకి అవగాహన కలగజేస్తున్నాం. ఎవరైనా సరే మనకు తెలిసిన వాళ్ళు ఇటువంటి సైబర్ మోసాలకు గురైనట్లయితే దయచేసి వాళ్ళకి చెప్పాల్సినటువంటి విషయం ఏంటంటే 1930 అని చెప్పేసి ఒక టోల్ ఫ్రీ నెంబర్ ఉంటుంది. ఆ టోల్ ఫ్రీ నెంబర్కి మనం ఫోన్ చేసినట్లయితే మనం ఎలా మోసపోయాం ఏంటనే వివరాలు వాళ్ళు అడుగుతారో ఆ వివరాలన్నీ కూడా వాళ్ళకి ఇచ్చినట్లయితే మనం ఏ అకౌంట్లో డబ్బులు డిపాజిట్ చేసాము ఏంటి అనే డీటెయిల్స్ తీసుకొని మ్యాక్సిమం మనం వేసినటువంటి అమౌంట్ని ఆ అకౌంట్లోనే హోల్డ్ చేసేసి మళ్ళీ ఆ అమౌంట్ సైబర్ మోసాలకు ఎవరైతే గురయ్యారో వాళ్ళకి వచ్చే విధంగా ఏర్పాటు చేయడం జరుగుతుంది. దాంట్లో ఎవరైతే మోసం చేశారో ఆ వ్యక్తుల పైన మేము కేసు కట్టేసి దర్యాప్తు చేసి వాళ్ళని అరెస్ట్ చేసి కోర్టులో ప్రొడ్యూస్ చేయడం కూడా జరుగుతుంది. అదేవిధంగా ప్రస్తుతం ఏంటంటే సమాజంలో గంజాయి అనేది వాడకం ఎక్కువగా ఉంది. దాని మీద కూడా గంజాయి వల్ల కలిగే నష్టాలు ఏంటి, ఈ సపోజ్ గంజాయి ఎవరన్నా అమ్మినా సరే, దాన్ని తాగినా సరే చట్ట ప్రకారం ఎంత శిక్ష ఉంది ఏంటనేది ఈ కాలేజీలలో ఈ స్టూడెంట్కి కానివ్వండి, కొన్ని ఏరియాల్లో ఎక్కడెక్కడైతే ఈ గంజాయి వాడుకుందో ఆ ఏరియాలో కూడా మేము వెళ్ళేసి ఈ అవగాహన కార్యక్రమం కండక్ట్ చేస్తున్నాం అనమాట. అదేవిధంగా రోడ్ యాక్సిడెంట్ల మీద హెల్మెట్ వాడటం వల్ల మన ప్రాణాలను మనం ఎలా రక్షించుకోగలుగుతాం. మనకి ఈ యాక్సిడెంట్లలో మ్యాక్సిమం 65% ప్రమాదాలలో ఎక్కువగా ఈ 2 వీలర్ మీద వెళ్ళేటువంటి వ్యక్తులలో హెల్మెట్ వాడిన వ్యక్తులకే ఎక్కువగా ప్రాణాపాయం జరుగుతుంది. దాని మీద కూడా మేము అవగాహన కలగజేస్తున్నాం. అనుకోకుండా ఏదన్నా యాక్సిడెంట్ అయినప్పటికీ కూడా మనకు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉండాలంటే ప్రతి ఒక్కళ్ళు కూడా తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్సు, మనకు ఉన్నటువంటి వాహనానికి ఇన్సూరెన్సు తప్పనిసరిగా ఉండాలని చెప్పి కూడా మేము అందరికీ తెలియజేస్తాం.